మనం వచ్చి 4 రోజులైంది, కానీ రాత్రి పగలు గ్రహించలేకపోతున్నాం. కానీ చీకటి వెలుగు ఈ చోటు చిత్రాతి చిత్రంగా ఉంది మాటల మధ్యలో అన్నాడు కమల్. ఇదేదో గోళమై ఉంటుందిరా. పైగా పూర్తిగా చీకట పడ్డం అన్నది మనం చూడలేదు. మధ్యాహ్నం 12 గంటలు మొదలు 1:30 దాకా చూడ్డానికి వీలు లేకుండా వెలుతురు. ఆపై మబ్బులు పడితే ఎలా ఉంటుందో అలాంటి వెలుతురు. ఈ గోళం భూమి అట్టడుగు పొరల్లో ఉందా, లేక ఈ విశాల విశ్వంలో ఓ గ్రహంలోకి దూసుకొచ్చామా? మనం ఉంది పైన కిందనా? సుబ్బారావు తలపట్టుకున్నాడు. తెలుసుకుని ఏం చేద్దామని నిచ్చిలడిగింది. ఈ గ్రహం పైనైతే భూలోకంలో పడేటట్లు ఓ గెంతు గెంతుతాడు. అలాగాక పాతాళంలో అయితే పార పొలుగు ఉపయోగించి తవ్వుకుంటూ పైకి వెళ్లి భూమి మీదకి చేరతాడు. అంతేనా సుబ్బు? కృతి నవ్వుతూ అడిగింది. ఏంరా, బామ్మ మీద మనసయిందా? కమల్ అడిగాడు. పొండ్రా, మీరు మీ వేళకోళాలు. అప్పుడంటే అడవిలో ఉన్నాం, ఇవాళ కాకపోతే రేపైనా ఇంటికి పోగలుగుతామనే ధైర్యం ఉండేది. ఇది చూడబోతే త్రిశంకు స్వర్గంగా ఉంది. త్రిశంకు స్వర్గం కాదురా, ఒళ్ళు రుద్దుకునే సబ్బు కాదు. ఇది బంగారు నగరం. గుండ్రాయంత బంగారం తీసుకున్నామంటే 7 వారాల నగలు చేయించుకోవచ్చు ఎంచక్క. కమల్ వేళాకోళం ఆడాడు. నేనేం ఆడపిల్లను కాను, మూతి ముడుచుకున్నాడు సుబ్బారావు. విజయ్ వెళ్ళి 1 గంట అయింది. టైం చూసుకుంటూ కృతి అంది. మరో 1 గంట టైం ఉంది. నిచ్చెల గుర్తు చేసింది. పదండి, అలా బయటికెళ్ళి నుంచుందాం. కూర్చుని విసుగు పుడుతోంది. కమల్తో పాటు లేచి అంతా బయటకొచ్చారు. కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగు అతి నెమ్మదిగా దూరంగా వెళ్ళిపోతోంది. ఎంతో జాగ్రత్తగా గమనిస్తే తప్ప ఈ విషయం గ్రహించలేరు ఎవరూనూ. ఇది నిన్ననే గ్రహించారు. విజయ్ రాక కోసం ఎదురుచూస్తూ దూరంగా జరుగుతున్న కాంతిని గమనిస్తూ ఎవరికి వారే మౌనంగా ఉండిపోయారు. ఆ రోజు వింత మృగం బారిన పడకుండా ఏకబిగిన 1 గంట పరిగెత్తి స్ఫటికంలా మెరుస్తున్న చిన్న కొండలాంటి దాని దగ్గరకొచ్చారు. శుభ్రంగా తుడిచుంచిన గాజు భవనంలా ఉన్నది. వంకర టెంకర గదుల్లా లోపలి దారులున్నాయి. అక్కడ ఆగి వెనుతిరిగి చూశారు. చాలా దూరం వెళ్ల వెనకనే వచ్చిన మృగం ఇంకా ముందుకి రాక వెనక్కి వెళ్ళిపోయింది. బ్రతుకు జీవుడా అని లోపలికి దారి తీశారు. వింత మృగం రోడ్డు రోలర్లా దొరలడం, దానికి వేలాడే లావుపాటి తొండాలు చూసి సుబ్బారావు ఆ మృగానికి వింత నామకరణం చేశాడు. తొండే రోలువా అని. ఆ పేరు విని, ఇది జంతువు పేర్లా లేదురా బాబు, చైనా వాళ్ళో జపాన్ వాళ్ళో పెట్టుకున్న పేరులా ఉంది విజయ్ అన్నాడు. తొండాలకి తొండే, రోలర్కి రోలువా. తొండే రోలువా దీని పేరిదే. తొండే రోలువాతో తందూరి చికెన్ చేస్తే, రోజువావులతో హల్వా చేస్తే నా సామిరంగా అంటూ సుబ్బారావు ఇంకా ఏదో చెప్పబోతే, చాలురా బాబు, దీని పేరు తొండే రోలువా, ఒప్పుకుంటున్నాం అంటూ సుబ్బారావు నోరు మూశాడు కమల్. రాతియుగం మనుషులు మాట నేర్చిన తర్వాత గుర్తుల కోసం ఏదో ఒక పేరు పెట్టుంటారు. రాయి అన్నారు ఒకదాన్ని చూసి. దానిని రాయి అనిగాక బావి అనుంటే అది నిజంగా బావయ్యేది. గుర్తుకోసమే కాబట్టి, అసలేంటో తెలీదు కాబట్టి దానిని మృగము అనాలి. మృగమనే బదులు తొండే రోలువా అంటే సరిపోతుంది సుబ్బారావు చెప్పినట్లు. వీళ్ళి 4 రోజుల్లో పరిశోధించి విభిన్న ధృవాలు ఆకర్షించబడతాయి. దానిలో విడ్డూరం లేదని అనుకుని, మన థీరీ తప్పుల తడక కావచ్చని మరో రకంగా అనుకుని, చివరికి డ్రమటిక్గా జరిగింది, అదేదో తర్వాత చూసుకుందాం అనుకుని ఇంకా ఈ విషయం అనుకోవడం మానేశారు. మరో రకం పరిశోధన శోధించడం అది చేశారు. మధ్యాహ్నం 11:30కి వలయాలు పైనుండి ఏటవాలుగా వచ్చి ఆ ప్రదేశం కాంతివంతం చేస్తుంది. ఆ కాంతి ఏమిటో, ఎట్నుంచి పుట్టిందో అర్థం కాని విషయం. అప్పుడు ఆ వెలుగుని వర్ణించడం మాటల్లో సాధ్యం కాదు. ఆ వెలుతురు వల్ల అద్భుత సౌందర్యం కానరాదు. కళ్ళు మూసుకుపోవడం తప్ప ఆ కాంతి యొక్క కదలిక కూడా ఓ పట్టాన అర్థం కాదు. 2 గంటల కాలం గమనిస్తే ఉన్న చోటునుగాక కాంతి ముందుకు జరిగినట్లు తెలుస్తోంది. అది అలా జరిగి దూరంగా పోయి చివరికి కనుమరుగైపోతుంది. కాంతి పడని ప్రదేశం కళ్ళకి కట్టినట్టు దర్శనమిస్తుంది. కాంతి ప్రసరిస్తున్నంత మేర మెరుపు వెలుగు కళ్ళు తెరిచే పనిలేదు. అచ్చట తీవ్రమైన గాలి లేదు, అలా అని చెమటా పట్టడం లేదు. ఉదయ సంధ్య వేళలో అన్నట్లుంది. అచ్చటున్న స్ఫటికాల్లాంటి కొండలు అద్దంలా పరిశుభ్రంగా గాజు పూసల్లా మెరుస్తున్నాయి. పిల్లలు ఎండలో నుంచుని అద్దాన్ని పట్టుకుని ఎండ వెలుతుర్ని గదిలోకి వేసి తమాషాగా ఆడుతుంటారు. కానరాని పిల్ల సూర్యుడు తన వెలుతుర్ని ఈ స్ఫటిక కొండల మీద వేస్తే అవి ప్రతిబింబించి ఈ చోట కాంతి పడుతోంది అని సుబ్బారావు కొత్త తీరి చెప్పాడు.
సుబ్బారావు చెప్పిన దానికి ఎవరూ ఊ ఆ అని కూడా అనలేదు. రెస్పాన్స్ లేకపోవడంతో కాంతి గురించి ఇంక పెదవి కదపలేదు. చిన్న సైజు పర్వతంలా ఉన్న దానిలో వీళ్లు ప్రవేశించారు. అది కొంతవరకు పైకెక్కి చూశారు. దీని వెనక ఇంకా ఎత్తైన, చాలా ఎత్తైన ఇదే రకం కొండలుండడం గమనించి కిందకి దిగారు. కొంత లోపల వంకరటింకర మార్గాలు చిన్నవి పెద్దవి అంతటా ఉన్నాయి. కొన్ని చోట్ల అగాధాల్లా కాన్రానంత లోతు కిందకుంది. ఆ కిందకి వెళితే ఏముందో తెలీదు. వెంటనే తెలుసుకోవడానికి వాళ్లు దూకి చూడదలుచుకోలేదు. ఓ పక్క శూన్యం, చీకటి ఆక్రమించుకున్నట్లుంది. మరో పక్క తెల్ల కొండలు, మరో పక్క బంగారు నగరం, వేరో పక్క కనుచూపు మేర ఏదీ కానరావడం లేదు. బహుశా ఎడారేమో. నేల మాత్రం అబ్రకంలా ఇసుక రేణువులు అతికించినట్లుంది. ఇవన్నీ ఇలా ఉండగా తొండేరోలువా ఈ తెల్లకొండల వైపు రాదని తెలుసుకున్నారు. స్ఫటికంలాంటి ఈ రాళ్లు తొండేరోలువాకి ఎలర్జీ అన్నా కావచ్చు, లేక ప్రాణభయం లాంటిదేదో. దీనిలో ఏదో మిస్టరీ ఉంది. ఓ రాతిని తీసుకుని తొండేరోలువా తిరిగే మార్గంలో పెట్టారు. తొండేరోలువా దానిని చూస్తూనే అరిచి దొర్లుకుంటూ పారిపోయింది. విజయ్ విజయం సాధించిన వాళ్ల గర్వపడ్డాడు. తన అంచనా తప్పు కానందుకు, తన పరిశోధన ఫలించినందుకు. ఒక రోజంతా గాలించగా కొండ అరల్లో లోపల వెళ్లి చూస్తే నీటి ఊటలు కనిపించాయి. తెల్లటి రాయి మీద నీరు పలచగా జారిపోతుంటే రజుస్తరభ్రాంతి అని ముందు అపోహపడ్డారు. కారణం చాలా చోట్ల అలా ఉండి నీరు లేదు. మరో చోటుంది. అలా ఎక్కడో ఓ చోట మాత్రమే ఉంది. దోసిట్లోకి రాని ఆ నీటిని చెయ్యి అడ్డుపెట్టి అప్పుడు తీసుకుని తాగి చూశారు. చిరుచేదులో ఉన్నాయి ఆ నీళ్లు. తృప్తిగా తాగే యోగం లేదు. అవి నీళ్లు అంతే. సముద్రంలో ఉప్పు నీళ్లు తాగితే ఎలా ఉందో తెల్లకొండల్లో చేదు నీళ్లు తాగినా అంతే. రాళ్లు రప్పలు తినాల్సిందేగాని తిండి తిప్పల్లాంటివి కాని రాలేదు. తిండి తొలగిస్తే తిప్పలు తప్పవు. ఈ పరిశోధన అయిపోయింది. ఇంక మిగిలింది బంగారు నగరంలో కాలు పెట్టడం. తొండేరోలువా లాంటి ఓ జీవాన్ని చూశారు కాబట్టి ఆ మహానగరంలో జీవరాశి ఉండవచ్చునని నిర్ణయించుకున్నారు. ఇంకా అక్కడికెళ్లి చూస్తేగాని సత్యం కళ్లబడదు. వెళ్లాలంటే భయంకరమైన ఓ అడ్డంకుంది. అది తొండేరోలువా. దాని బారి పడకుండా ఉండాలంటే ఈ స్ఫటికం రాయిని తీసుకెళితే చాలు. విజయ్ ఇప్పుడు ఆ పని చేశాడు. ముందు విజయ్తో పాటు అంతా బయలుదేరారు. విజయ్ ఒప్పుకోలేదు. కమల్ ఓ చోట జారిపడ్డంతో కాలు కొద్దిగా నొప్పి చేసింది. నడిస్తే పర్వాలేదు కాని పరిగెత్తడం నొప్పి చేసిన కాలుతో అసాధ్యం. అక్కడ కాంతి తొలగిపోయింది. తర్వాత సరిగ్గా 2 గంటల వేళ బంగారు నగరం మీద నుంచి కాంతి తొలగుతున్న వేళ అక్కడ ఏముందో చూస్తానని ఎవరెంత చెప్పినా వినకుండా విజయ్ వెళ్లాడు. టైము 2 గంటలు పెట్టాడు. నడకైతే గంట, పరుగునైతే 3/4 గంట, పోను గంట, రాను గంట లెక్కగట్టి చెప్పాడు విజయ్. నేను నీతో వస్తానని కృతి పట్టుబట్టింది. ఒకరికొకరు తోడు ఉండడం మంచిదంది. నీకేదైనా అపాయం ఎదురైతే తోడుగా ఉంటాను అంది. పాపం ప్రేమతో ఇంకా చాలానే అంది. అయినా విజయ్ ఒప్పుకోలేదు. తానొక్కడే ఒంటరిగా బయలుదేరాడు. ఇక ఎవరు మాత్రం చేసేదేముంది? విజయ్ కోసం ఎదురు చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. కొంతసేపటికి అదిగో విజయ్ వస్తున్నాడు, నిచ్చెల అరిచిమరీ చెప్పింది. విజయ్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. హమ్మయ్యా, తృప్తిగా ఎవరికి వారే అనుకున్నారు. విజయ్ దగ్గరకొచ్చేశాడు. అతని కళ్ళు మెరిసిపోవడం గమనించి ఏదో శుభవార్త వినబోతున్నాం అనుకున్నారు వాళ్లు నలుగురు. 1 మినిట్ అంటూ ఆయాసంతో కింద కూర్చుండిపోయాడు విజయ్. అక్షరజ్ఞానం లేనివారు, పెద్ద చదువులు చదివిన కొందరు మూర్ఖులు చెప్పినా నమ్మరు. పైగా పోదు, మరీ బడాయి అని కొట్టిపారేస్తారు. అదేదో గొప్ప అత్యద్భుత విషయం గురించి కాదు, అతి సామాన్య విషయం. ఫారెన్లో రోడ్డు మీద దుమ్ముండదు. సేరు ఆముదం శరీరం నిండా పూసుకుని నడ్రోడ్డు మీద దొర్లితే ఈ ఆముదంతో రోడ్డు పాడవలసిందేగాని చిటికెడు మట్టి మీ శరీరాన్ని అంటదని, అందుబాటులో రోడ్డు పక్క చెట్లకి పూలు కాయలు ఉన్నా కోసుకోరని, పేవ్మెంటు మీద మనిషి లేకుండా వస్తువులు పడేసుంటే వస్తువు తీసుకెళ్లరని, దొంగతనం చేయరంటే నమ్మని వాళ్లు మనలో చాలామందున్నారు. వీళ్లు ఇవి నమ్మరుగాని సాధువుల్ని, బాబాల్ని, అమ్మల్ని నమ్ముతారు. ఇవన్నీ దేనికి? ఎంఏ చదివిన ఒక ఆయన చంద్రమండలానికి ఎవరూ వెళ్లి రాలేదు. వెళ్ళాం, 4 రాళ్లు గుప్పెడు మట్టి వెంట తెచ్చామంటే వెర్రివాళ్లల్లా వాళ్ల మాటలు నమ్ముతున్నారు. అసలు చంద్రుడి దగ్గరికి వెళ్లడం ఎవరికి సాధ్యమండి? పరమశివుడి కొప్పు మీదుంటాడు చందమామయ్య. మహా ఋషులే వెళ్లలేదు. అలాంటిది మన దేశంలో మహాత్ములుగాక పరదేశీయులు వెళ్లిరావడమా? నేను నమ్మను
అంటూ మూర్ఖంగా వాదిస్తారు. అలాంటి మహానుభావులకి బంగారు నగరం ఉందని, అక్కడ జీవ సంచారం ఉందని, అద్భుత కాంతు లీనుతూ ఉందని చెబితే నమ్మకపోగా వీడికి పిచ్చెక్కింది అనడం ఖాయం. ఆ రోజు విజయ్ ముందుగా చూసొచ్చి చెప్పిన మాటలివి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మిత్రులు నలుగురు నమ్మారు. ఆ మర్నాడే వెళ్లి చూసొచ్చారు. ఎటు చూసినా కాంతులు విరజిమ్మే బంగారు నగరం. అది ఎంత పెద్ద నగరం అనేది మాత్రం వీళ్ల ఊహ కందలేదు. అదో ప్రపంచం అంతే. 3 రోజులు చాటుగా పరిశీలించి ఆ తర్వాత మహా చోరాగ్రేసురుల్లా దొంగచాటుగా నగరంలో ప్రవేశించారు. ఆ మహానగరంలో ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి. విచిత్ర జంతుజాలం 5-6 రకాలున్నాయి. మనుషులు పసుపు రంగులో ఉన్నారు. ఎత్తుకు తగిన లావుతో ఒక్కొక్కరు గ్రీకు శిల్పంలా ఉన్నారు. వాళ్లల్లో పొట్టివాళ్లు అనదగ్గవాళ్లు 8 అడుగుల హైట్లో ఉన్నారు. దీన్ని బట్టి పొడుగువాళ్లు ఎంత ఎత్తుగా ఉన్నారో అంచనా వేసుకోవచ్చు. కొన్ని యుగాల క్రితం మన వాళ్లు కూడా తాటి చెట్టు అంత ఎత్తు నుండేవారని, కాలక్రమేణా ఎత్తు తగ్గిపోయారని అంటుంటారు మన పెద్దలు. అలాగే వీళ్లంతా తాటి చెట్లలాగున్నారు. తలకట్టు రాగి వర్ణంలో ఉంది. తెల్లగా మందంగా తోలులా ఉండే ఒక రకం దుస్తులు ధరించారు. అవైనా ఒంటికి నిండుగా లేవు. తీర్చిదిద్దినట్లు స్త్రీ పురుష అవయవాలకి పట్టినట్లు బిగుగా ఉన్నాయి. పురుషులు కండలు తీరి, స్త్రీలు బలమైన అవయవాలతో వలపాగారి చిత్రాల్ని గుర్తు తెస్తున్న తీరులో ఉన్నాయి. కాని ముఖం కుక్కమూతిలాగాను, వెనక జానెడు తోక ఉన్నాయి. బంగారు నగరం మీద సూర్యుడు కానరావడం లేదు. వెలుతురు కోసం మెర్కురీ లైట్లు లేవు. అయినా ఆ ప్రదేశమంతా ధవళకాంతులు పరుచుకుని పగలే వెన్నెల్లాగుంది. శ్వేతవర్ణం పట్టుకుచ్చిలాంటి పొడుగాటి జూలు శరీరమంతా కప్పేస్తూ ఉన్న జంతువులు చాలానే ఉన్నాయి. స్వారీ చేయడానికి ఉపయోగిస్తారు. అవి వాళ్ల అశ్వాలు కావచ్చు. కాని వాటి రూపమే వేరు. 4 కాళ్లున్నాయి. అంతే. ముఖం శరీర ఆకృతికి తగినట్లు లేదు. ముఖం గుండ్రంగా పైకి పొడుచుకొచ్చిన ఎర్రటి కనుగుడ్లతో, వంకర్లు తిరిగిన కొమ్ములతో గొడ్లగోబ తలలా ఉంది. నేలకి జీరాడుతూ తోకుంది. స్వర్ణనగరంలో స్వర్ణవాసులు ఎత్తు, లావు, రంగు అన్నింటా బాగానే ఉన్నారు. ఇటొచ్చి వాళ్ల అందరి మూతులు కుక్కమూతుల్లా ఉన్నాయి. సరిగ్గా కొలిచినట్లు జానెడు తోకుంది. వెన్నుపూస కింద భాగం పొడుగ్గా ఉండి తోకలా వేలాడేదని, క్రమేణా అది తరిగిపోయిందని మానవ శాస్త్రంలో వివరంగా రాసుంది. వానరమూకలాంటి మన మానవులకి ప్రస్తుతం అలాంటి బుద్ధి తప్ప తోకలు లేకపోవడంతో ఓ యుగంలో మానవుడికి తోకుందని నమ్మకపోవచ్చు. ఇప్పుడు చెప్పిన వీళ్లకి ముఖము, మూతి తుంబురుడి మూతిలాగాను చిన్న తోక ఉండడం మినహాయించి మిగతా శరీర ఆకృతి మానవుల్ని పోలుంది. రఘురామయ్య గారి నోటి వెంట కుక్కమూతిగాళ్లు అనే మాట వినడం జరిగింది. ఓ తాళపత్రం మీద కొంత చెరిగిపోయిన వీళ్ల బొమ్ముంది. ఇప్పుడు ప్రత్యక్షంగా చూడడం జరిగింది. వీళ్లకి నేనేం కొత్త పేరు పెట్టను, కుక్కమూతిగాళ్లు అండమే సరైన పేరు అన్నాడు సుబ్బారావు. ఆ మహానగరంలో పెద్ద పెద్ద ప్రాకారాలతో వాళ్లు నివసించే ఇళ్లున్నాయి. నగిషీలు చెక్కి అందంగా ఉన్న ఇళ్లు కట్టబడిన తీరు కొండబోర్లించినట్లుంది. వాకిళ్లున్నాయి, గోడలున్నాయి, పెద్ద పెద్ద స్తూపాల్లాంటివి అక్కడక్కడా నిలబెట్టున్నాయి. అవెందుకో తెలీదు వీళ్ల 5గురికి. వాటి చాటున వీటి చాటున దాక్కుంటూ ముందుకు వెళ్లడానికి వీలుంది. ఆ మూల ఈ మూల నక్కుతూ ముందుకు సాగుతున్నారు. అందరూ కాగితం, కలం ముందు జేబులో పెట్టుకున్నారు. అతి నెమ్మదిగానైనా సరే, మరీ అవసరమైతే తప్ప వీళ్లు పెదవి కదపదలుచుకోలేదు. సంజ్ఞలు చేసుకోవడం, అవసరమైతే కాగితం మీద మాటలు రాసి చూపించుకోవడం చెయ్యాలని ముందే అనుకున్నారు. అటూ ఇటూ ఆ పక్కకి ఇలాంటి పొడి మాటలు మాట్లాడుకోవడం తప్పించి మరొక మాటకి ఆస్కారం లేకపోయింది. కుక్కమూతిగాళ్లకి భాషుంది. వినసొంపుగా స్పష్టంగా వినవచ్చే వారి మాటలు వినడం వరకే పరిమితం. వాళ్లు మాట్లాడుకునే ఒక్క మాట కూడా నోరు తిరగడం లేదు. 100 ఏళ్లు వీళ్ల దగ్గర నేర్చుకున్నా మనకి భాష రాదు, అసలు నోరే తిరగదు, అవునా అంటూ సుబ్బారావు కాగితం మీద రాసి విజయ్కి చూపాడు. ఇంకు వేస్ట్ చేయకు అంటూ విజయ్ రాసి చూపించాడు. మాట్లాడకుండా ఉండడమే మహా కష్టం. కనీసం రాతల్లో అభిప్రాయం చూసైనా తృప్తి చెందుదామంటే అది వద్దని వేస్ట్ అంటూ కళ్ళు ఎర్రజేస్తే ఎలారా విజయ్? నా నోరు ఊరుకోదే. వెధవ అనుమానాలు ఎక్కువైపోతే నా పొట్ట ఉబ్బి పగిలిపోతుందేమో ఎలారా అని రాసి చూపిద్దామనుకున్నాడు సుబ్బారావు. కాని ఈ మాటలన్నీ కలిపి మీనీ కదంతున్నాయి. రాసి చూపిస్తే నడ్డి విరగ్గొడతాడేమో అని నోరు మూసుకున్నాడు అతి కష్టం మీద.
గోడలు ఆధారం చేసుకుని నక్కి నక్కి నడుస్తూ వెనక మార్గం గుండా ఓ ఇంట్లో ప్రవేశించారు. ఆ ఇంట్లోంచి ఎటువంటి శబ్దాలు వినరాలేదు. చక్రంలా ఉన్న కిటికీలోంచి తొంగి లోపల చూశారు. అదో పెద్ద గది. దానిలో ఎవరూ లేరు. ఆ గదిలో ప్రవేశించిన తర్వాత అక్కడంతా క్షుణ్ణంగా వెతకదలుచుకున్నారు. కిటికీలోంచి దిగి గదిలో ప్రవేశించారు. వెంటనే ఆ గది తలుపులు వేశారు. వీళ్ళైదుగురూ కలిసి నెడితేనే గాని తలుపులు కదల్లేదు. తలుపులు కదలగానే ధన్మని స్ప్రింగ్ తలుపుల్లా వాటంతటా అవే జరిగి తలుపులు వేయబడ్డాయి. ఐదుగురు తలుపు వెనకాలే ఉండి నెట్టారు కాబట్టి సరిపోయింది. తలుపుకి యువతల ఒకళ్ళున్నా అది జరిగిన స్పీడుకి విసిరేసినట్లు అంత దూరం వెళ్లి పడేవాళ్లు. ఆ ప్రమాదం గుర్తించారు. ఇంకా జాగ్రత్తగా ఉండాలని ఆ నిమిషాన మరోసారి అనుకున్నారు. ఎవరైనా వస్తే దాక్కోవడానికి వీలుందో లేదో చూసుకుని ఆ తర్వాత గదినంతా గాలించడం మొదలుపెట్టారు. అద్భుతంగా అన్నీ ఉన్నాయి గాని అక్కడ వీళ్ళకి పనికొచ్చేది ఏదీ కనపడలేదు. అక్కడ్నుంచి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా గది బయట కిరకిరమంటూ చప్పుడు మాటలు వినవచ్చాయి. కిటికీలోంచి అవతలకి దన్మని దూకొచ్చు, కాని బయట ఎవరైనా ఉండి చూస్తే ప్రమాదం. అందుకే కన్ను మూసి తెరిచేటంత వేగంతో ఆ గదిలోనే ఉన్న పెద్ద గాదెలాంటి దానిలోకి దూకారు. ఆ గాదె నలుపలకలుగా డబల్ కాటు మంచమంత వెడల్పున 8 అడుగుల ఎత్తులో ఉంది. దానికి కిందవైపు చుట్టూ చిట్టెలకు దూరేటంత కంతలున్నాయి. దాంట్లో దాగున్న వీళ్ళైదుగురు బోర్లా పడుకుని ఆ కంతల్లోంచి బయటికి ఆతృతగా చూడడం మొదలుపెట్టారు. ముందు నెమ్మదిగా తెరుచుకున్న గది తలుపులు విసురుగా వెనక్కి వెళ్ళిపోయాయి. ఇవి స్ప్రింగు తలుపుల్లా పనిచేస్తున్నాయి. వీటి మెకానిజమేమిటో తర్వాత పరిశోధించాలి అనుకున్నాడు విజయ్. బిలబిలమంటూ ఓ 6 మంది గదిలోకొచ్చారు. బండిలాంటి దాన్ని తోసుకునొచ్చారు. వచ్చిన వాళ్లంతా 10-12 ఏళ్ల అబ్బాయిల వయసులో ఉన్నారు. ఆ వయసులో కూడా వాళ్లు బలిష్టంగా ఉన్నారు. వాళ్లు నవ్వుకుంటూ గందరగోళంగా మాట్లాడుకుంటున్నారు. బరిలోకి దిగి బలాబలాలు తేల్చుకోవాలంటే వాళ్లల్లో ఒక్క కుర్రాడు చాలు వీళ్ళైదుగురికి చావుదెబ్బలు ప్రసాదించడానికి. ఈ విషయం కొత్త లోకంలో సరికొత్త మనుషుల్ని చూస్తూ ఉండగానే గ్రహింపుకొచ్చింది విజయ్కి. అందుకే అందరికీ ముందుగా హెచ్చరిక చేయడం జరిగింది. బండి మీదున్న తట్టల్లో పదార్థాన్ని చూస్తూ వాళ్లు ఏదేదో మాట్లాడుకుంటున్నారు. అందులో ఒకడు కాస్త తీసి నోట్లో వేసుకున్నాడు. గుజ్జుగా ఉండిన సేమ్యాన్ని భూతద్దం కింద పెట్టి చూస్తే పెద్ద పెద్ద పాముల్ని కలిపి వండిన వంటలా ఎలా ఉంటుందో అలా ఉంది తట్టలోని పదార్థం. బండి మీద నుంచి ఓ తట్టను భుజానెత్తుకుని ఇటుగా వచ్చాడు వాళ్లలో ఒకడు. తట్టలో ఉన్న పదార్థాన్ని ఎత్తి వీళ్లు పడుకున్న గదిలాంటి దానిలో గుమ్మరించాడు. సుబ్బారావు అరిచాడు. అలాంటి పాడు పనేదో చేస్తాడని ముందే ఊహించిన విజయ్ చటుకున సుబ్బారావు నోరు మూశాడు. మరో తట్ట, దానిలో పదార్థం మరోసారి వీళ్ళ నెత్తిన పడింది. వాళ్లు తెచ్చిన పదార్థమంతా గుమ్మరిస్తే ఆ పదార్థం కింద వీళ్ళైదుగురు కప్పబడి సజీవ సమాధి అయ్యి ఆ పైనే నాని ఊరిపోవడం ఖాయం. అలా పడుకుండిపోయినా ప్రమాదమే, పైకి లేచినా ప్రమాదమే. ఏం చెయ్యాలి? ఎవరికి వారే తీవ్రంగా ఆలోచిస్తున్నారు. బయటనుంచి గంట మోగిన విధంగా శబ్దం అయింది. అది వింటూనే చేస్తున్న పని ఆపుచేసి వచ్చిన వాళ్లు బయటికి పరుగు తీశారు. వెంటనే తలుపులు మూసుకున్నాయి. ఇంకా ఆలోచించలేదు. విజయ్తో పాటు నలుగురూ లేచారు. చాలా వేగంగా గాదిలోంచి బయటకొచ్చారు. వాళ్ల నిండా పాముల్లా ఉన్న పదార్థం అంటుకునుంది. అలాగే కిటికీ దగ్గర దాకా నడిచి వేగంగా కిటికీలోంచి అవతలకి జంపు చేశారు. ఆ నిమిషాన చాలా తెలివి తక్కువ పనిచేశామని వాళ్ల ఐదుగురిలో ఒక్కరూ గుర్తించలేదు. వీళ్లు కిటికీ దగ్గర దాకా నడిచి కిటికీలోంచి బయటకు దూకిన వరకు వీళ్ల ఒంటిమీదున్న పాములాంటి పదార్థం నేలమీద అయింది. ఈ విషయం కుక్కమూతి పిల్లవాళ్లు గుర్తిస్తే గోడల పక్క నక్కుతూ 5 నిమిషాలు ముందుకు సాగిన తర్వాత ముందుగా విజయ్ తాము తొందరలో చేసిన పాడు పని గుర్తించాడు. వెనక్కొచ్చి దాన్ని తొడచ్చు. ఈ లోపల వాళ్లు గదిలోకొచ్చి చూడ్డమంటూ జరిగితే ఈ విచిత్రం ఎలా జరిగిందో తెలియక పరిశోధనకి దిగచ్చు. దాంతో వాళ్ల కంట వీళ్లు పడచ్చు. ఇదంతా ఆలోచించి వెనక్కి వెళ్లే ప్రయత్నం మానేశాడు. ఇంక మనం మన స్థావరానికి వెళ్ళిపోదాం. ఈ పూటకి చాలు మనం తెలుసుకుంది తగ్గు స్వరంతో అన్నాడు విజయ్. ఏమీ అన్నట్లు కనుబొమ్మలెగరేసింది కృతి. ఒంటినిండా ఈ పదార్థం అంటుకుని పాముల్లా వేలాడుతోంది. ముందిది వదిలించుకోవాలి అంటూ విజయ్ టక్కున మాట ఆపుచేసి టకీమని చిన్న మొట్టికాయ సుబ్బారావు నెడ్నెత్తిన వేశాడు. సుబ్బారావు ఒంటిమీదున్న పదార్థాన్ని చేత్తో తీసుకుని రుచి చూస్తున్నాడు. నెత్తి తుడుచుకుంటూ బాగుందిరా అన్నాడు సుబ్బారావు. అయితే మరొకటిస్తాను అంటూ విజయ్ పిడికిలి బిగించాడు.
అదైతే వద్దురా బాబు అన్నట్లు భయంగా చూసి దండం పెట్టాడు సుబ్బారావు. జాగ్రత్తగా పరిసరాలు చూసుకుంటూ తమ స్థావరం వైపు బయలుదేరారు వాళ్ళ 5. ఇది ఉత్త మహానగరం కాదురా బాబు, చూడగా చూడగా మన భూగోళమంతుంది. ఇంతకీ ఇది ఏ గ్రహం అంటావురా అబ్బాయి? శనిగ్రహం మట్టుకు కాదురా సుబ్బాయ్. మళ్ళీ మాట్లాడితే బుధగ్రహం కూడా కాదురా సుబ్బాయ్. విజయ్కు బదులు కమల్ సమాధానమిచ్చాడు సుబ్బారావుకి. అడిగింది విజయన్రా, చెప్పింది నేనురా. కమల్ అండంతో సుబ్బారావు మూతి ముడుచుకుని కూర్చున్నాడు. ఇలా కూర్చునే బదులు ఏదో ఒకటి చేయాలనిపిస్తోంది నిశ్చలంది. చేతులు ముడుచుకుని కూర్చోవడం నాకు విసుగ్గానే ఉంది. కృతి వెంటనే అంది. వీళ్ళిలా మాట్లాడుకుంటుంటే విజయ్ మాత్రం సుదీర్ఘ తపస్సులో ఉన్న మునిపుంగవుళ్ల వెలకీతలా పడుకుని 2 చేతులు మడచి తల కింద పెట్టుకుని కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు. 1-2 దాదాపు నెలయింది తామిక్కడికొచ్చి. ఏం సాధించారు? ఓ విధంగా ఇంతవరకు ఏమీ సాధించలేదు. మరో విధంగా చూస్తే తాతగారు కన్న కలలు నిజం చేస్తూ తాతగారు చెప్పిన బంగారు నగరం కళ్లారా చూశారు. కుక్కమూతిగాళ్ల జీవన విధానం చాలా కొద్దిగా తెలుసుకున్నారు. తాతగారు జీవించి ఉన్న రోజుల్లో ఏనాడో ఈ నగరం గురించి చెప్పున్నట్లయితే తను సాధించి. విజయ్ ఆలోచనకి అంతరాయం కలిగిస్తూ విజయ్ని కుదుపుతూ పిలిచాడు సుబ్బారావు. లేవరా బాబు లే, ఎంతసేపు నెలా పడుకుంటావు? సజీవంగా సమాధి ప్రవేశం చేసి శవాసనం వేసినట్లు ఫోజు నువ్వును. తర్వాత తిడుదువుగాని విషయం చెప్పు. కళ్ళు తెరవకుండానే విజయ్ అన్నాడు. మేమంతా కబుర్లు చెప్పుకుంటుంటే నువ్విలా పడుకుని మౌనిలా ఉండడం మాకు నచ్చలేదు. ఇంకా పరిసరాలు దద్దరిల్లేటట్లు కెవ్వు నరిచాడు సుబ్బారావు. విజయ్ కంగారుగా కళ్ళు తెరిచి టకీమని లేచి కూర్చున్నాడు. ఏమైంది? ఆదుర్దాగా అడిగాడు. ఏం కాలా, నువ్వు లేస్తావని గాడిదలా ఓనరు పెట్టాడు. మన సుబ్బాయికి చేతనైంది అదే కదా. కమల్ నవ్వుతూ అన్నాడు. నీ దగ్గర నేర్చుకున్న విద్య వృధాగా పోతుందని వీడి మీద ప్రయోగం చేశాను. నాకు ఓనర్ భాష బాగానే వచ్చిందన్నమాట సుబ్బారావు అన్నాడు. అట్లా ఇట్లా రావడమా? నేను చెబుతున్నా కదా, గురువుని మించిన శిష్యుడు అయ్యావు అంటూ నిచ్చెల ఓ చూపు విసిరింది కమల్పై. అన్యాయం అన్యాయం అంటూ ఆక్రోశించాడు కమల్. బాగుందర్రా అంటూ నవ్వి, ఎంతకీ నన్నెందుకు లేపావు? సుబ్బారావుని అడిగాడు విజయ్. నా బొంగారు బొజ్జ పెరిగి పెరిగి ఇంకాసేపట్లో ఫాట్మని పగిలేటట్టుంది సుబ్బారావు గట్టిగా చెప్పేశాడు. వెధవనుమానాలు మరీ అంతగా పెరిగిపోతే పొట్ట ఉబ్బక ఆపై పగలక ఏం చేస్తుంది? తాపీగా అన్నాడు విజయ్. ఒరే ఒరే, ఇది అన్యాయంరా. హెల్ప్ చేయాల్సింది పోయి నీ పొట్ట నీ ఇష్టం, నీ బాధ నువ్వే పడు అన్నట్లు ఆ ఫోజేమిట్రా నాయనా. నా మొర ఆలకించరా బాబు, చచ్చి నీ కడుపును పుడతాను. అమ్మ బాబోయ్, నువ్వు చావను వద్దు, నాకు కడుపు తేవద్దు. ఆపై పురిటినొప్పులు, ఆ గోల, ఆ బాధ. చటుక్కున లేచి కూర్చుని సరదాగా అంటున్న విజయ్ నలుపు రంగుకు తిరుగుతున్న నిచ్చెల ముఖం చూసి ఎవరో నెత్తిన ముట్టినట్లు ఆగిపోయాడు. ఫూల్, ఇడియట్. తన్ని తానే తిట్టుకుని ఏమీ గ్రహించని వాళ్ల మాట మార్చి, నీ అనుమానాలు గబగబా కక్కే, పొట్ట ఖాళీ అవుతుంది అన్నాడు చిరునవ్వుతో. అన్ని అనుమానాలు తీర్చాలి మరి. అలాగేరా తండ్రి, తొందరగా కక్కి తగలడు. మనం మన దేశంలో లేక విశాల ప్రపంచంలో ఓ మారుమూల ప్రదేశానికి వచ్చి పడ్డామా, లేక ఏ గ్రహంలో కన్నా దూసుకొచ్చామా? సుబ్బారావు అడిగాడు. ఈ ప్రశ్నకు సరైన జవాబు నా దగ్గర లేదు. ప్రకృతి చాలా విచిత్రమైంది. పరమాద్భుతాలు ఎన్నో, చిత్రాతి చిత్రంగా ఎన్నో అద్భుత శక్తులతో, మరెన్నో అనూహ్యమైన వింతలతో మిళితమై అనరానన్ని ఉన్నాయని శాస్త్రజ్ఞులు అంటున్నారు. మనం ఎన్నో కనిపెట్టినా మన మేధస్సుకి అందని అపూర్వ శక్తులు ఇంకా చెప్పలేనన్ని ఉన్నాయని అంటున్నారు. బెర్ముడా ట్రయాంగిల్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా. తెలుసు తెలుసు ముక్త కంఠంతో అన్నారు అందరూ. నీ అనుకోవడం మనం ఆ వింతవృక్షం దగ్గర్నుంచి దూసుకొచ్చాం అంతవరకు కరెక్టే కదా. ఆ రావడం అన్నది భూమి అట్టడుగు పొరల్లోక, అంతరిక్షంలోక, మరో గ్రహంలోక అన్నది చెప్పలేను. నేనే కాదు, ప్రస్తుతం ఎవరం చెప్పలేం. మనం విడిది చేసిన ప్రదేశం నుంచి చూస్తే దూరంగా ప్రకృతి కనపడింది. మన కళ్లే మనని మోసం చేసిన విధంగా మాయ ఆవరించుకుని ఆ చోటు అలా కనపడిందేమో చెప్పలేను. ఓ అడుగు ముందుకు వేశాను. మన శరీరం తేలికైంది. తేలిపోతున్నట్లనిపించింది. ఆపై మనకేమీ తెలీదు. తెలివొచ్చేసరికి కొత్త ప్రదేశంలో ఉన్నాం. ఈ ప్రదేశం ఇక్కడ పోకడా చూస్తుంటే ఏదో గ్రహంలోకి ఆకర్షింపబడి దూసుకొచ్చినట్లే ఉంది. నువ్వేమో గ్రహం అంటున్నావు, మరి మీ తాతగారు దీన్ని బంగారు నగరం అన్నారు కదా. సుబ్బారావు మరో అనుమానం వెళ్ళగక్కాడు. తూటుగాదు చిల్లి అన్నాడట వెనకటికి నీలాంటి ప్రబుద్ధుడు. వాళ్ల తాతగారు బంగారు నగరం అన్నారు.
వీడు గ్రహం అన్నాడు, నేను మరొకటంటాను. పేరు తెలియనప్పుడు గుర్తుకి ఏదో ఓ పేరు. కమల్ విసుక్కున్నాడు. సుబ్బారావు ముఖం చిన్నబోయింది. అది చూసి విజయ్ ప్రేమగా సుబ్బారావు భుజం తట్టి, డోంట్ బీ సిల్లీ. నీలాగా రాంధ్రాన్వేషణ చేసే శక్తి కమల్కి లేదురా సుబ్బు. నీ అనుమానాలు తీరుస్తా కదా, అడుగు అంటూ ప్రోత్సహించాడు. నా బంగారు తండ్రే, అడగమ్మా. కాదు కాదు, కక్కమ్మా. కమల్ వేళాకోళంగా అన్నాడు. వాడు చూడ్రా, నన్ను వెర్రి వెంగళాయిలా జమ చేసి ఎక్కిరిస్తున్నాడు. సుబ్బారావు ఫిర్యాదు చేశాడు. చూడు పవనకుమారా అన్నాడు కమల్. నా పేరు పవనకుమారా కాదురా కమలాయ్, సుబ్బారావు. పవనకుమారా కాకపోతే వాయుకుమారా, వచనకుమారా, అంతేగాని నీ పేరు సుబ్బారావు మాత్రం కాదు. నా పేరు ఖచ్చితంగా సుబ్బారావు. చూడు ఖచ్చితంగా సుబ్బారావు. నామ్స్టర్డామ్ వారసుల్లా ముఖం పెట్టి దిక్కుమాలిన ఆలోచనలు చేయకు. పెద్ద వీరుల్లా ఫోజు. ఈయనగారు వెళ్లేటప్పుడు ఇక్కడ గ్రహవాసిని వెంట తీసుకువెళ్తాడట. 4 తంతే ఆమాంతం వెళ్లి వాళ్ల బామ్మొండిన బూరెల బొట్లో పడే ముఖం వీడును. మన విశ్వనాథ బాబాయ్ గారు ఏనాడో రాశారు. ఆహా ఈహీ ఓహో కదా. దానిలో తుంబురుల్లాంటి రూపం గల ఆపరా. గావుకేక వేశాడు సుబ్బారావు. ఎందుకాపాలి? నా నోరు నా ఇష్టం. కమల్ అరిచిమరీ చెప్పాడు. అయితే అరు, నేరవను. అబ్బబ్బా, మీ ఇద్దరి గోల ఏంటర్రా? విజయ్ గద్దించాడు. ఏం లేదు, నామ్స్టర్డామ్ చెప్పింది నిజం చేసి వీడేదో ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలుచుందామని చూస్తున్నాడు. ఇది నేను సహించను. మా పూర్వీకులు ఏనాడో ఇతర గ్రహవాసుల్ని చూడడం జరిగింది. కమల్ నొక్కి వక్కాణించి మరీ అన్నాడు. ఎప్పుడ్రా? నాతో మాట మాత్రం అనలేదు. విజయ్ అడిగాడు. వీడి తాతగారి పొలంలో ఓ అర్ధరాత్రి ఓ ఫ్లయింగ్ సాసరొచ్చి దిగిందట. దానిలోంచి ఓ గ్రహవాసులు దిగి వీడి తాతగారికో సలాం కొట్టి, మీకో కమలంలాంటి మనవడు పుడతాడు, అతగాడిని మా లోకం పంపిస్తే మా పిల్లనిచ్చి పిచ్చి పిచ్చిగా వాగవంటే డొక్క చీల్చి డోలు కడతాను రోయ్ సుబ్బిగా. నా డొక్క డోలికి పనికిరాదురా కమలాయ్. వెర్రిమొర్రి ఆలోచనలు చేయకు. విజయ్కి తల తిరిగినంత పనైంది. వీళ్ళందరికీ ఏమొచ్చింది కృతి? నిప్పు తొక్కిన కోతిలా ఒకడు, కళ్ళు తాగిన కోతిలా మరొకడు గెంతుతున్నారు. కృతిని అడిగాడు. కృతి పెదం విరిచి భుజాలెగరేసి, నాకేం తెలీదు. ఏదన్నా తెలిస్తే గిలిస్తే నిచ్చెలకి తెలియాలి. అంతేకదే. ఏమీ తెలియదానిలా అంది. నాకు తెలీదు. నిచ్చెల కోపంగా కృతిని చూసంది. అమ్మమ్మ, తెలీదని ఒక్క మాటలో తీసేస్తే ఎలా? వేళల్లో ఓ కుక్కమూతి పిల్ల అందంగా ఉందని ఆ మూతితో ముద్దిస్తే ఏదో అవసరానికి సర్దుకుపోవచ్చని కమల్ తోచక సుబ్బారావుతో అన్నాడే అనుకో. అప్పుడు సదరు సుబ్బారావు గారు ఆ మాట కమల్ గారి కాబోయే భార్యారత్నం చెవిన వేశారనుకో. ఆ భార్యారత్నం గారు ఆ మాటతో పాటే అతగాడి చెవి కూడా పుచ్చుకుని తిప్పుతున్న వేళ ఆ బాధకి తట్టుకోలేక, ఆ కోపం పట్టలేక సుబ్బారావుని 4 ఉతుకుదామనుకున్నాడనుకో. ఉతక్కపోతే నేరం ఒప్పుకున్నట్టు, ఉతికితే నేరం చేసినట్లు అనుకో. అప్పుడు అతగాడి అవస్థ ఎలా ఉంటుందంటావ్? ఇలా ఉంటుందనుకో. కాదంటావా? అమాయకంగా విషయం బయట పెట్టింది కృతి. నిన్నేం చేసినా పాపం లేదు నిచ్చెలంది. ఆ చేత్తో సుబ్బడికి కూడా అక్షంతలు వేయ్ కమల్ అన్నాడు. అన్నది నువ్వు, అక్షంతలు నాకా? ఇది అన్యాయంరా. అసలేం జరిగిందంటే విజయ్, మరేమో రాత్రేమో సుబ్బారావు చెప్పబోయాడు. వాళ్ల మాటలతో విజయ్కి సర్వం అర్థమైంది. కమల్ ఏ ఆడదాని గురించో ఏదో అనుంటాడు. పొట్టొబ్బిన సుబ్బారావు ఆ మాట నిచ్చెల దగ్గర కక్కుంటాడు. నిచ్చెల కమల్ని కోపడుంటుంది. దానిపై కమల్, సుబ్బారావు డిస్కో డ్యాన్స్ చేస్తున్నారు. నాకంతా తెలుసు, ఇంకేం చెప్పకు విజయ్ అన్నాడు. అంతా తెలుసా? సరే అయితే మరి నా అనుమానాల సంగతో? అవైతే కక్కొచ్చు, కక్కు. మరి మనం దూసుకొచ్చో లాక్కు రాబడో ఎలాగో ఇక్కడికొచ్చి పడ్డాం. ఎలా పడ్డాము అన్నది ఎవరికీ తెలీదు కాబట్టి ప్రస్తుతానికి వదిలేద్దాం. నా అనుమానం ఏమిటంటే, మనం వచ్చి ఇటుపక్కగా పడ్డాం. అలాగాక వీళ్ల నగరం మధ్యకొచ్చి ఎందుకు పడలేదు అని. వీళ్ల మధ్యకొచ్చి పడితే ఆనాడే మనల్ని బంధించడమో చంపడమో జరిగేది. మా తాతగారు కూడా బంగారు నగర వాసులతో కలిసిమెలిసి గడిపినట్లు ఏ చిన్న ఆధారాలు ఇవ్వలేదు. బంగారు నగరం చూసినట్లు మాత్రమే ఉంది. మా తాతగారిచ్చిన ఆధారాల్లో కూడా. విషయమేమిటంటే, ఎవరు ఇక్కడికొచ్చినా ఇటు సైడే పడుతున్నారు. ఇటుపక్క ఆ అంతులేని స్ఫటికాల్లాంటి కొండలు తప్ప మరేమీ లేవు. అటునుంచి నగరం ప్రారంభమైంది. నగరం అంటే కలకత్తా లాంటి మహానగరం అని కాదు. ఈ బంగారు నగరంలో వెళుతున్న కొద్దీ ఇంకా ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి. 4 రోజులు శోధించాం. ఇంకా ముందుకు పోయినా వీరి నగరం ఉంది. ఇది ఎంతవరకు విస్తరించుంది అన్నదే తెలీదు.
కొంతవరకే ఉండొచ్చు, అంతు తెలియనంత చోటు వీరు ఉండుండొచ్చు. పోగా పోగా తెలుసుకోగలమేమో. ఏం తెలుసుకుంటామో ఏమో. అడవుల్లో షియ్యాగాళ్లు మధ్య నదురు బెదురు లేకుండా హాయిగా ఉన్నాం. రాక్షసుల్లా ఈ అవతారాలు మనం పట్టుబడితే హరి అంటామేమో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తూచి అడుగులేస్తూ పరిశోధన చేయడం చాలా కష్టంగా ఉందిరా. నే చెబుతా విను. ఏ గ్రహవాసియో మన హిమాలయ ప్రదేశాల దగ్గర నుంచి వచ్చి పడ్డాడనుకో, ఎటు చూసినా మంచు కొండలు దర్శనమిస్తాయి. ఎంత దూరం నడిచినా మంచు తరగదేమనుకుంటాడు. కొద్ది కాలం తర్వాత మంచు ప్రదేశం తరిగి ఇటు మనుషుల దగ్గరకొచ్చేస్తాడు. అప్పుడు ఆ గ్రహవాసికి విచిత్రంగా ఉంటుంది. అటు చూస్తే మంచు కొండలు, ఇటు చూస్తే భూభాగం అని. అలాగే ప్రస్తుతం ఇటు చూస్తే స్ఫటికంలా ఉన్న గుట్టలు, పర్వత సముదాయము, అటు చూస్తే బంగారు నగరం మనకుంది. పోగపోగా ఈ మహానగరం విస్తరించి చాలా పెద్దదుండొచ్చు. భూభాగం అంత పెద్దది కాకపోయినా చిన్న గ్రహం కావచ్చు, చెప్పలేం. అంతే విపులంగా చెప్పావురా విజయ్. మరో అనుమానం. మీ తాతల్లో ఓ తాతగారు ఈ గోల్డెన్ సిటీ ఉన్నట్లు ఎలా కనిపెట్టారంటావ్? ఎలా కనిపెట్టారో వాళ్ళు వివరంగా రాయలేదు, సరేనా? కమల్ అన్నాడు. ఎలా కనిపెట్టింది తెలియజేసే ఉంటారు. ఆ వివరం మన దాకా రాలేదేమో. మా తాతగారు మరణకాలం ముందు చెప్పినట్లు మన భారతీయులు అన్నీ కనిపెట్టారు. కాకపోతే స్వార్థంతో ఎవరికి వారే తమలో దాచుకున్నారు. గడియారం తయారు చేసి గంటలు నిమిషాలు అంటూ పరాయి దేశస్థులు చెప్పి పుస్తకాల్లోకెక్కి చరిత్రలో వారి పేరు చిరస్థాయిగా ఉంచుకున్నారు. మనం ఆ పని చేయలేదు. వస్తువంటూ లేకపోయినా ఆకాశం చూసి సమయం, ఘడియలు విఘడియలు చెప్పేవారు. గ్రహాల గురించి, గ్రహణం గురించి, ఏ రోజు ఏ నిమిషాన తుఫానొస్తుంది తూచా తప్పకుండా చెప్పేవారు. సంవత్సర ఫలితాలు కరెక్ట్గా చెప్పే మన పంచాంగాలు చాలు. చరిత్ర పుటలు తిరగేస్తే మనకున్నంత సుదీర్ఘ చరిత్ర ఏ దేశానికి లేదు. అవును, వాళ్లది యంత్రబలం, మనది మంత్రబలం. కంటికి కాన్ రాకుండా ఎంతటి అపూర్వమైన శక్తినైనా సాధించగలం. మన వాళ్ల మేధస్సు అద్వితీయం. విజయ్తో పాటు అంది కృతి. ఇంకా ప్రశ్నలున్నాయా? నిచ్చిలడిగింది. ఒకటా రెండా? సవాలక్ష. అటు చీకటి వైపు ఏమై ఉంటుందిరా? నిచ్చెలతో అని విజయ్ని మరో ప్రశ్న వేశాడు సుబ్బారావు. చీకటి వైపు చీకటే ఉంటుంది, కమల్ వ్యంగ్యంగా అన్నాడు. నేనొప్పుకోను. చీకటి వైపుకి వెళ్లి చూద్దాం. కొత్తదేదైనా తెలియచ్చు. ప్రథమంలో చూసిన థ్రిల్ ఇప్పుడు లేదు. ఈ కుక్కమూతిగాళ్లని, ఈ నగరాన్ని చూస్తుంటే ఏమంటావు విజయ్? అవును, ఈరోజు అటువైపు ప్రయాణమై వెళ్లి చూస్తే? ముగ్గురు అనుకున్నారు. విజయ్ ఏమంటాడో అని ఆగారు. అది మామూలు చీకటి కాదని, ఆ నిశీదిలో కాలు పెడితే చింతించవలసి వస్తుందని ఆ నిమిషాన వాళ్లెవ్వరికీ తెలీదు. అది చీకటి రహస్యం, అంతే.